నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ముళ్ళ కంచెలు కూడా దాటి మరి పవన్ కళ్యాణ్ రావడం జరిగిందని చెప్పేసి దానికోసం ఏం చెప్తారు? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అడ్డంకులు సృష్టించి ఎన్నో అవరోధాలు సృష్టించి ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెద్దదని తెలిసి కూడా అధికారం మదంతో ఆ రోజు చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. కాబట్టి ఆ జరిగిన పరిణామం ఈవేళ ఆయన అద్భుతమైన ప్రగతిని సాధించుకుంటూ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన వచ్చాడు. ఎన్నో కష్టాలు దాటుకుని వచ్చాడు ఆయన. ఆవేళే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పర్యటనలో కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ చేసినటువంటి అకృత్యాలు అన్నీ కాదు, నైట్ తెల్లవార్లు కూడా పడుకోనీయకుండా ఆయన్ని పోలీసులు పంపించి ఆయన రూమ్కి ఇబ్బంది పెట్టిన సందర్భాన్ని అభిమానులు ఇప్పుడు కూడా మర్చిపోలేదు. నేనేమంటానంటే అధికారం ఉంది కదా అని ఎల్లప్పుడూ అధికారం ఉంటుందని ఎవడూ ఊహించకూడదు. వీళ్ళైనా వాళ్ళైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేసుకోవాలా. అవకాశం ఉంటే అందరినీ ఆదుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప ఇలా అవరోధాలు సృష్టించుకుంటూ ముందుకెళ్తే పరిణామాలు ఇంత తీవ్రంగా ఉంటాయి. నేనేమంటానంటే అధికారం వచ్చినప్పుడు బాధ్యతతో మెలగాల, అహంకారం పనికిరాదు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది. మత్స్యకారుల విషయంలో కానీ అలాగే సముద్రం కోతకు గురై ఎన్నో గ్రామాలు కోతకు గురై ఇళ్ళకిళ్ళే కొట్టుకుపోతూ వారి జీవితాలు నాశనం అయిపోతుంటే నిరంతరం మృత్యువుతో పోరాడుతున్న సాహస వీరులు ఎవరైనా ఉన్నారంటే మత్స్యకారులు. వారి బిడ్డలు బాగుండాలని వారికి ఉపాధి కల్పిస్తూ అలాగే కోతకు గురవకుండా వాళ్ళు నిర్మిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు మళ్ళీ 450 కోట్ల రూపాయలతో గిరిజనుల తాండాలకు చిన్న చిన్న గ్రామాలు 140 గ్రామాలు ఏమైనా ఉంటే దానికి కూడా రోడ్లు వేసేందుకు 450 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకొచ్చిన ఘనుడు పవన్ కళ్యాణ్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనే సాటి ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో అద్భుతమైన ప్రగతిని సాధించుకుంటూ మంచి పేరు సంపాదించుకుంటూ ఆరోగ్యం బాగున్నా బాగుండకపోయినా ప్రజల సేవ చేస్తూ ముందుకెళ్తున్న మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని మరి చంద్రబాబు నాయుడు గారు పొగడకపోతే ఏం చేస్తాడు? పొగుడుతారు, ఆశీర్వదిస్తారు, ఆనందిస్తారు. థ్యాంక్ యూ.